ఐపీఎల్ 17వ సీజన్ సెకండ్ హాఫ్ లో సీన్లు రివర్స్ అవుతున్నాయి. ముందు నుంచి దూకుడుగా ఆడిన కొన్ని జట్లు ఇప్పుడు చితకలబడుతుండగా పాయింట్ల పట్టికలో నిన్నటి మొన్నటి వరకు చివర్లో ఉన్న టీమ్స్ వరుస విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి 2 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల టేబుల్లో 2వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 5 విజయాలు సాధించిన ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ రేస్ లో మిగతా టాప్ టీమ్స్ కంటే కాస్త వెనకబడింది. మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాగే నిన్న కోల్కతాలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఆ జట్టు 6 విజయాలతో 12 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. అంటే కేకేఆర్ మరో 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇక ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో ముందు వరుసలో ఉంది. అంటే మిగతా 3-4 స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. మిగిలిన 5 మ్యాచ్ల్లో 4 తప్పనిసరి గెలవాల్సి ఉంది. ఎందుకంటే సిఎస్కే అలాగే లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలా 5 మ్యాచ్ల్లో విజయం సాధించి 10 పాయింట్లతో గట్టి పోటీనిస్తున్నాయి. ముఖ్యంగా సిఎస్కే లక్నో సూపర్ జైంట్స్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతుండగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ కూడా ఇప్పటి నుంచి ఆ జట్లు ప్రతి మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. అంటే 3-4 స్థానాల కోసం 5 జట్లు పూర్తిగా పోటీ పడుతున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారింది.